నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాం. మనము 37వ కీర్తన 12వ వచనాన్ని మాట్లాడుకున్నాం. 37వ కీర్తన 12వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఇది నిన్న మాట్లాడుకున్నాం. 13వ వచనంలో వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఇది 13వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క మాటని, ఒక్కొక్క వచనాన్ని మనకు వీలైనంత వివరంగా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కొనసాగింపును దినదినము మనకు తోడేంటి నడిపిస్తున్న మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పదము, రాష అనే పదము రాష అంటే విక్డ్, చెడ్డవారు, దుష్టులు అని అర్థం. ఆర్ గిల్టీ అని అర్థం. హూ యాక్ట్స్ అన్జస్ట్లీ, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు అని అర్థం. ఈ పదము 10 వచనాలు, ఈ యొక్క 10వ వచనంలో కూడా ఈ మాటను చూస్తాం. రిపీటెడ్గా పదం పదే కనపడుతూ ఉంది మనకి. రాష అనే పదం అనగా హూ యాక్ట్స్ అన్జస్ట్లీ, అన్యాయంగా ప్రవర్తించేవాళ్ళు, లేకపోతే చెడ్డవారు, లేకపోతే గిల్టీ. ఈ పదము మనకి పదే రిపీట్ చేయబడుతూ ఉంది ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా. తర్వాత రెండవ గ్రూప్, లేకపోతే రెండవ వ్యక్తి జదిక్ అనే మాట. జదిక్ అంటే నీతిమంతుడు అని అర్థం. నీతిమంతులు అని అర్థం. ఇక్కడ చూస్తే ఈ 12వ వచనంలో నీతిమంతులను చూచి, భక్తిహీనులు నీతిమంతుల మీద అని తెలుగులో మనకుంది. ఇంగ్లీష్లో ద వికెడ్ ప్లాట్ అగేన్స్ట్ ద జస్ట్ అని రాసుంటాం. అంటే నీతిమంతుల మీద, నీతిమంతులకు విరోధముగా ఈ యొక్క ప్లాట్, అంటే నీతిమంతులకు విరోధంగా దురాలోచన. తెలుగులో మనకి దురాలోచన అనే పదం చూస్తాం. హీబ్రూలో అక్కడ ఒక వర్డ్ రాస్తుంది, జోమేమ్ అనే పదం. జోమేమ్ అనే పదం రాస్తుంది. జోమేమ్ అనే మాటకి టు ప్లాట్, టు ప్లాన్ అని అర్థం. 7వ వచనంలో కూడా ఈ మాట కనిపిస్తుంది, మెజిమోత్ అనే పదం. అయితే ఈ మాట ఇప్పుడు ఈ సమయంలో జ్ఞాపకం చేయడానికి ఒక కారణం కనపడుతూ ఉంది. హబక్కూకు గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఒకసారి హబక్కూ గ్రంథంలో
11వ వచనం నుంచి చదువుతాను చూడండి ఒకసారి. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా. మేము మరణము నొందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. మమ్మల్ని దండించడం కోసం నువ్వు వాళ్ళని పుట్టించావు. ఈ హబక్కూకు గ్రంథంలో ఒక దేవుని భక్తుని యొక్క మానసికంగా ఏమంటారంటే ఒక డీపర్ సెన్స్లో నుంచి చేస్తున్న ప్రార్థన ఇదంతా కూడా. చూడండి ఒకసారి. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. మరొకసారి ఈ మాటలన్నిట్లో ఏదైతే మన 13వ వచనం మనం చదువుతున్నామో, ఈ 12వ వచనం ముందు 12వ వచనాన్ని కంప్లీట్ చేయాలి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఈ మాటని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకొంచెం వివరంగా చూడండి ఒకసారి. ఇక్కడ హబక్కూకు గ్రంథంలో సేమ్ ఇదే అంశాన్ని, ఇదే విషయాన్ని ప్రార్థనా రూపంగా దేవుని సన్నిధిలో పెట్టి మాట్లాడుతున్నటువంటి దైవజనుని లేకపోతే ప్రవక్తను చూస్తాం. రైట్. ఈ హబక్కూకు గ్రంథం సిస్టమ్ స్టక్ అవుతా ఉన్నది. రైట్. ఈ హబక్కూకు గ్రంథము ఈ మొదటి అధ్యాయము ఇక్కడ వాడబడుతున్నటువంటి భాషను ఒకసారి గమనించండి. ఒకసారి దేవుని ప్రజలకు విరోధంగా చేయబడుతున్న ప్రణాళికలు, అంతేకాకుండా దేవుని ప్రజలకు చేయబడుతున్నటువంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో వాటి గురించి ఇది ప్రవచనాత్మకంగా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేయబడుతున్న ప్రార్థన. అఫీషియల్లీ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేయబడుతున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో తమ బలమే తమ దేవత అనుకుంటారట. ఇంకా ముందు నుంచి చదివితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ వీళ్ళు హేళన చేసేవారు. తర్వాత చాలా విస్తరించి ఉన్నారట. ఈ దేవుని ప్రజలను లేకపోతే భక్తులను తూలనాడుతూ హేళన చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. తర్వాత చూడండి ఒకసారి. తమ బలమే తమకి దేవతగా పెట్టుకొని అనుకుంటూ వీళ్ళు గాలికి కొట్టుకొని పోవచ్చు అపరాధులు అయ్యేవాళ్ళు. యెహోవా నా దేవ, పరిశుద్ధ దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా. దేవుణ్ణి క్వశ్చన్ అడుగుతున్నాడు. మేము మరణము నొందము,
నీవు తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించావు. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరకున్నావు అని ఇక్కడ ప్రశ్నలు చూస్తాం. 14వ వచనం చూడండి ఒకసారి. ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఏలిక లేని చేపలకు రాజు ఎవరు ఉండరు. ఏలిక అనే మాటకి ఒక అధికారి అని అర్థం, ఒక నాయకుడు అని అర్థం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి. ఇక్కడ నరులు అనే మాటకి ఆదామ లేకపోతే నరులు అనే పదం వాడకుండా ఒకవేళ విశ్వాసులను, నీతిమంతులను, లేకపోతే పరిశుద్ధులను ఇలాంటి పదం వాడకుండా నరులు అని ఎప్పుడైనా వాడబడింది అంటే అది ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి లోయెస్ట్ స్టేజ్ని తెలియజేస్తుంది. మరొకసారి ఈ మాటని గుర్తు చేసుకుందాం. ప్రతి వ్యక్తి యొక్క స్పిరిచువల్లీ లోయెస్ట్ స్టేజ్ని ఈ నరులు, ఆదామా అనే పదం వాడబడుతుంది. ఆదామా అనే మాటకి మట్టి మనిషి లేదా ఆ యొక్క రక్తపు మనిషి లేదా మట్టి మనిషి అని అర్థం. అంటే డస్ట్ అని అర్థం. దుమ్ము ధూళి అంటాం చూసారా, మట్టి అంటే స్పిరిచువల్లీ లోయెస్ట్ పర్సనాలిటీని ఈ పదం నరుడు అనే పదం వాడబడుతుంది. బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా ఈ పదాన్ని చూస్తాం. అంటే ద లోయెస్ట్ వర్డ్, లోయెస్ట్ ఫామ్, లేకపోతే లోయెస్ట్ స్టేజ్ ఉన్నటువంటి వారు. స్పిరిచువల్లీ లోయెస్ట్ స్టేజ్ అనేది ఈ యొక్క భక్తులై దేవుని సన్నిధిలో నీతిమంతులై ఉండాల్సిన వారు తమ భక్తిని లోయెస్ట్ స్టేజ్లో కలిగి ఉన్న సమయంలో ఏలిక లేని చేపల్లాగా ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేశావు. వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అంటే ఈ కీర్తనలో ఉన్న ఈ వచనం ఏదైతుందో 37వ కీర్తన 12వ వచనం ఏదైతుందో, నీతిమంతులకు విరోధంగా భక్తిహీనులు చేసే దురాలోచనలు అనే మాటని అర్థం చేసుకోవడానికి, హబక్కూకు యొక్క ఈ ప్రార్థనని అర్థం చేసుకోవడానికి యాడ్ చేసి చూస్తున్నాం. అయితే ఇందులో మనము గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. దాని గురించి మాట్లాడాలని మరొకసారి 12వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఏలిక లేని చేపలు ప్రాకు పురుగుల్లాగా స్పిరిచువల్లీ లోయెస్ట్ స్టేజ్. స్పిరిచువల్లీ వాట్ ఈస్ ద స్టేజ్ అంటే మన స్పిరిచువల్ స్టేజెస్లో లోయెస్ట్ స్టేజ్, హైయెస్ట్ స్టేజ్ అంటాం కదా. నేను చాలా హైగా ఉన్నాను, లోగా ఉన్నాను అని చెప్పేటప్పుడు లోయెస్ట్ స్టేజ్ ఏంటంటే ఒక వ్యక్తి తనని తాను దేవుని నుంచి సపరేట్ చేసుకోవడం, తనని తాను సమాజం నుంచి సపరేట్ చేసుకోవడం. ఒక వ్యక్తి తనని తాను ఒక సమాజం నుండి, ఒక సహవాసపు నుండి, ఒక అభిషేకం నుండి, ఒక నాయకత్వం నుండి సపరేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ కిందికి దిగే స్టేజ్. అది అక్కడి నుంచి అసలు పతనం ప్రారంభమవుతుంది. అసలైనటువంటి కిందికి దిగడం మొదలవుతుంది. అలా కిందికి దిగుతూ వెళ్తున్నప్పుడు అలాంటి వారిలో జరిగే విషయం యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే, మనము త్రోవ పక్క పడ్డ విత్తనాల గురించి మనకు తెలుసు, లేకపోతే త్రోవలో పడ్డ విత్తనాలు. అవి మాత్రమే పక్షుల చేత అనగా దుష్టుని చేత
సాతాను చేత ఎత్తుకొని పోబడతాయి. విని గ్రహించలేనటువంటి వారు, అంటే విని గ్రహించడం అంటే విన్న దాంతో కలిసి ఉండడం, వినిన వారితో కలిసి ఉండడం. అంటే ఒక సహవాసంలో ఉన్నప్పుడు అందరూ ఒకటి వింటున్నప్పుడు ఆ విన్న దాంతో ఒక వ్యక్తి కలిసి ఉంటే ఆ కలిసి ఉన్న వ్యక్తితో కలిసి ఉండడం, విన్న దానితో కలిసి ఉండడం, వినిన వారితో కలిసి ఉండడం. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. ఆ మాట ఈ ఏలయనగా ఎందుకంటే దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడి అయినదై ఉండి అనే వచనం కంటే ముందు చెప్పండి అన్నమాట. మరొకసారి, వినిన వారితో లేకపోతే వినిన దానితో కలిసి లేని వారు మొదట ఏమంటామంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం కోల్పోతారట. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, అలా చేయడమే ఈ యొక్క దురాలోచన యొక్క ఫస్ట్ స్టేజ్, మొదటి పన్నాగం, మొదటి దురాలోచన. అంటే ఒక వ్యక్తిని ఏం చేయాలంటే సమాజం నుంచి బయటికి తీసుకురావాలి, ఒక అభిషేకపు కవరింగ్ నుంచి బయటికి తీసుకురావాలి. తర్వాత ఒక 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 స్పిరిచువల్ లీడర్షిప్ నుంచి, ఒక అవగాహన నుంచి బయటికి, ఏకత్వం నుంచి బయటికి తీసుకురావాలి. యూనిటీలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అలా తీసుకురావడమే ఈ యొక్క దురాలోచన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఎవరికి సాధ్యమవుతుందంటే ఏలిక లేని చేపలు. అంటే ఎవరు ఇందులో పడతారు అంటే ఏలిక లేని చేపలు. అంటే నడిపించడానికి నడిపింపు ఏలిక లేని చేపలు అంటే ఏ చేప కూడా నాయకత్వం ఏమి ఉండదు, వాటికి చేపలకు నాయకత్వం ఉండదు. తర్వాత చేపను పట్టుకోవడం కోసం గాలం వేస్తారు. గాలం వేసినప్పుడు ఆ గాలంలో ఉండే తనని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క శరీరాన్ని చీల్చివేసే, గుచ్చివేసే ఒక పదునైనటువంటి గాలం అందులో ఉందన్న సంగతి ఈ చేప కనపడకుండా, ఈ చేప తన ఆహారం అక్కడ ఉందేమో అనిపించేలాగా నాకు తృప్తినిచ్చే, నా కడుపు నింపే, నా ఆశ తీర్చే ఆహారం ఉందేమో అనిపించేలాగా ఆ యొక్క ప్లాట్, ఆ యొక్క దురాలోచన ఉంటుంది. దీన్ని ఇంత డీటెయిల్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, తెలియకుండానే మనం పడిపోయే, లేకపోతే మనము ఈ గుర్చి లాగబడే పరిస్థితిని తప్పించుకోవడం కోసం, ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. వాడు గాలం వేసి, ఈ గాలం ఎవరికి అంటే ఏలిక లేని చేపల లాంటి వారికి, ప్రాకే పురుగులకి, ఏలిక లేని చేపలకి. అంటే ఈ చేప ఒక నాయకత్వం క్రింద కానీ, ఒక అభిషేకం క్రింద కానీ ఉండదు. సో నాకు ఆహారం దొరికింది, లేకపోతే నాకు నా ఆశ తీరే, లేకపోతే నా కోరిక తీర్చే, లేకపోతే నా కడుపు నింపే ఒక ఆహారం ఈరోజు నాకు దొరికింది అనుకుంటుంది. కానీ ఆ ఆహారం లోపల తనని గుచ్చివేసే, తన జీవితానికి అంతం వరకు తీసుకెళ్లే ఒక గాలం అందులో ఉందని, గాలానికి సంబంధించిన ఒక హుక్ అందులో ఉందని దానికి తెలియదు. దాన్ని అందుకోవడం కోసం నోరు తెరిచిన తర్వాత, అందుకునేటప్పుడు నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఆహారం అనుకుని నోట్లో పెట్టుకుంటే అది మన జీవితాన్నే ఒక గాలంలాగా మనకి లోపల చిక్కుకొని మనం నోరు తెరిచి దాన్ని బయటికి తీయలేము, మనం దాని నుంచి తప్పించుకోలేము. ఆ గాలాన్ని పట్టుకొని ఇక నుంచి అప్పటిదాకా నా అంతటి నేను స్వేచ్ఛగా తిరిగిన నేను ఇక ఒక గాలం, ఆ గాలం వేసిన వాడు లాగినట్టుగా, వాడు ఈడ్చినట్టుగా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటే నా స్వేచ్ఛ, నా స్వతంత్రం అంతా కోల్పోతే, చూడండి ఒకసారి, భక్తిహీనులు నీతిమంతులకు విరోధంగా, లేకపోతే వారిని భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తున్నారు అనే మాట. ఆ దురాలోచన ఈ దురాలోచనలు స్పిరిచువల్ లెవెల్ నుండి ఫిజికల్ లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అనగా స్పిరిచువల్ లెవెల్లో మొదట జరిగిన తర్వాతే ఎవరైనా చిక్కుపడేది. తర్వాత ఒకటి గుచ్చి లాగి
వాడు గంతులు వేస్తున్నాడట. తర్వాత ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. ఆ ఉరిలో నేను పడిపోతున్నానని, ఆ ఉరిలోనికి నేను వెళ్ళిపోతున్నానని ఆ చేపకు తెలియదు. తర్వాత వాడు వలను వేసి వలతో కూర్చుకుంటున్నాడు. ఒకటేమో గుచ్చి లాగే విధంగా గాలం వేస్తున్నాడు. మోసం చేసే ఇది ఎర, ఇది ఆహారము అనే విధంగా. ఆహారం వేరు, ఎర వేరు. ఎర ఆహారంలా కనపడుద్ది, కానీ అది నేను దాన్ని తిందామని బయలుదేరుతాను, కానీ ఆ తర్వాత అది నన్ను తింటుంది. దాన్ని గాలము. తర్వాత ఉరులు అంటే మనకు తెలియకుండా మనం చిక్కుపడే స్థలాలు. ఒక కుయుక్తితో కూడినటువంటి మనల్ని ఆత్మీయంగా దిగజార్చి సపరేట్ చేసిన తర్వాతే నన్ను దోచుకోవడం. గమనించండి ఒకసారి. మంచి సమరయుని ఉపమానం అని మనం మాట్లాడుకుంటాం కదా, అందులో మీరు గమనిస్తే ఒకడు చచ్చి దొంగల చేత కొట్టబడ్డాడు అని మాట చూస్తాం. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? వాడు దొంగల చేత కొట్టబడి వాడి పై వస్త్రాలతో సహా అన్ని దోచబడుట అనేది ఇది జరగకముందే ఇంకొకటి జరిగింది. అదేంటో తెలుసా? అసలు ఆ స్టోరీ ప్రారంభమే అద్భుతంగా ప్రారంభమవుతుంది. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడని రాస్తుంది. లిటరల్గా అలాగే రాసి ఉంటుంది. యెరూషలేము ఉన్నత స్థలం, స్పిరిచువల్లీ హైయెస్ట్ ప్లేస్. అంటే ఒకడు దొంగల చేత చిక్కి దెబ్బలు తిని పై వస్త్రములు లాగివేయబడి వివస్త్రుడై ఉండి ప్రాణాపాయ స్థితిలో కొర ప్రాణము అని రాసి ఉంటుంది. అంటే ఇంకా అలాగే వదిలేస్తే కాసేపటికి ప్రాణం పోతుంది. గమనించాలి ఒకసారి. కొర ప్రాణంతో ఉన్న వాడికి ప్రాణం పోయడం ఎలాగంటే, వాడిని అలాగే ఐసోలేటెడ్గా సపరేట్గా వదిలేస్తే ప్రాణం పోతుంది. అలాంటి వాడిని తీసుకొచ్చి సమాజం మధ్యలో ఒక పూటకూల వాని దగ్గర కావచ్చు, లేకపోతే అలాంటి వాని దగ్గరికి ఒక వ్యక్తి కనుక ఒక పర్సన్ దిగి వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకురాగలిగినప్పుడు, ఆ వ్యక్తితో సహవాసం చేయగలిగినప్పుడు ఆ వ్యక్తి బ్రతుకుతాడు. సో చూడండి ఒకసారి. ఆ పాయింట్ ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దురాలోచనలు చేయబడే స్థలంలోనే మనం ఉన్నాము. ఎక్కడి నుండి ఎలాగా మనము ఆ యొక్క గాలానికి చిక్కుకుంటామో, ఏ గాలానికి చిక్కుపడతామో, ఏ వలలో ఎవడు మనల్ని కూర్చుకుంటాడో, లేకపోతే ఏ ఊరిలో మనం చిక్కుకుంటామో, దాని గురించి ఆలోచించడం కోసం, దాని గురించి మనసు పెట్టడం కోసం ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది జరుగుతూ ఉంటే దీన్ని చూసి హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాని గురించి ఇంకా కొంచెం వివరంగా మాట్లాడాలి. ఏలిక లేని చేపల్లాగా ఉండి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు. యెరికో అంటే లోయెస్ట్ ప్లేస్, యోర్దాను ముందున్నటువంటి యెరికో. యోర్దాను అంటే సముద్ర మట్టానికి లోతైన ప్రాంతం. యెరూషలేం అంటే సముద్ర మట్టం కంటే చాలా ఎత్తైనటువంటి ఉన్నత స్థలం. ఈ ఉన్నతమైనటువంటి స్థలాన్ని, ఆ స్థలం యెరూషలేము, సియోను అంటాం. అత్యంత సముద్ర మట్టానికి లోతైన స్థలం యెరికో. యోర్దాను దగ్గర బాప్టిజం తీసుకుంటాం. ఆ యొక్క యెరూషలేం దాకా పైకెక్కి వాక్యం నేర్చుకుంటాం. చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, మనము కిందికి దిగుతున్నప్పుడు మనకు అర్థం కాదు. కానీ పాయింట్ ఏంటంటే, యెరూషలేం నుండి యెరికోకు దిగి వెళ్తున్నప్పుడే, అంటే దిగి వెళ్ళేటట్టు చేయబడే విధంగా దురాలోచనలు చేయబడ్డాయి. యెరూషలేం నుండి దిగి వెళ్ళేలాగా నయోమి మరియు ఎలీమెలకు కుటుంబము రొట్టెల ఇల్లు అని పేరు కలిగినటువంటి బెత్లెహేం నుండి మోయాబు అనే స్థలానికి వెళ్ళారు. దేవుని నిబంధన జనాంగము నివసించవలసిన ఒక అద్భుతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశం అది. కరువు అనుకోనాల్సిన అవసరం లేదు అక్కడ. అలాంటి చోట నుండి మోయాబు అనే ఒక దేశం దాకా వెళ్ళారు.
అలా వెళ్ళడమే అలా వెళ్ళడమే ఆ యొక్క ప్లాట్స్ అండ్ ప్లాన్స్లో ఇరుక్కోవడం. మానవులనందరినీ గుచ్చి లాగి ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. అంతేకాదు, ఆ వలకి పూజ చేస్తాడు, ఆ వలని ఆరాధిస్తాడు. అంటే వీళ్ళందరినీ నాకు బంధించి ఇచ్చినటువంటి ఆ ప్రణాళికని, లేకపోతే ఆ దురాలోచన ఏదైతే ఉందో అది వర్షిప్ చేయబడేది. సో ఈ సమయంలో చివరిగా ఒక్క మాట అనేసి నేను ప్రార్థనకి వెళ్ళిపోతాను ఈరోజు కోసం. ఏంటంటే, దేవుని యొక్క భక్తులు ఇలా ఉండండి అని చెప్పబడినటువంటి అనేక వచనాల్లో ఒక వచనం ఏంటంటే, ఒక మాట ఏంటంటే, పావురాల్లాగా నిష్కపటంగా ఉండండి. పావురాల్లాగా నిష్కపటంగా ఉండండి. నిష్కపటంగా ఉండండి అంటే ఇలాగా వలల్లోనూ లేకపోతే ఇలాగా ఆ యొక్క ఉరులు ఉచ్చుల్లో చిక్కుకోమని కాదు. అలాగే సర్పము పాములాగా యుక్తితో ఉండండి అని చెప్పబడుతుంది. దీని మీద కొంత ధ్యానం ఉంచండి, కొద్దిగా ఆలోచించండి. మనము తెలియకుండానే అనేక విషయాలు, మన ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, లేకపోతే అనేక విషయాల్లో తెలియకుండానే చిక్కుకొని పోతున్నాం. ఒకసారి చిక్కుపడిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. దేవుని కృపను బట్టి అనేకులు ఆ వలల నుంచి తప్పించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలులకి ఒక పని అప్పగించబడింది. అదేంటో తెలుసా? మనుషులను పట్టు జాలరులు అని. అంటే అపోస్తలులు వచ్చి, లేకపోతే అపోస్తలు అంటే యేసుప్రభు శిష్యులు పంపబడినవారు, వారు వచ్చి మనల్ని పట్టుకున్నారు, లేకపోతే మనల్ని తమ వలలో వేసుకున్నారు అంటే అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. అది మన దీవెన, మనకు ఆశీర్వాదకరం. అదే దుష్టుడు, భక్తిహీనుడు తన దురాలోచనలో, తన కుయుక్తిలో మనం బంధించబడ్డామంటే అది మనకు ఆశీర్వాదం కాదు. ప్రార్థన చేసుకున్నా, కళ్ళు మూసుకున్నాం. అక్కడ ఇంకో మాట రాస్తుంది, మాకు తీర్పు తీర్చడానికి లేకపోతే మమ్మల్ని దండించడానికి ఇదిగో వాళ్ళని గుర్తించావంటాడు. ఈ మాటని మన మనసులో ఉంచుకొని ఇలాంటి వాటిలో పడకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కౌన్సిలింగ్ అవసరమో ఆ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చి కూర్చోవాలి. ఎక్కడ మాట వినాల్సి ఉందో ఆ మాట వినడానికి త్వరగా వచ్చి కూర్చోవడం మంచిది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాటలు ఇదిగో ఎవరి కోసం సిద్ధపరచబడ్డాయో, ఎవరి కోసం ఈ మాటలు విడుదలయ్యాయో, ఈ స్వరము గాల్లో ఇదిగో ఊరికే నేలను పట్టడానికి కాదు, మీ వాగ్దానం చొప్పున మేలు చేసే మాటగా, మేలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి విడుదలలు కలిగించే మాటలుగా ఈ మాటల్ని స్థిరపరచండి. వినబడుతున్నటువంటి ఈ వాక్యం అనేకుల హృదయాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. కేవలం మీరే సంఘం ద్వారా, సమాజం ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సమస్తమైన ఆధిపత్యం, అధికారం ఇదిగో మీ యొక్క అధికారానికి, ఆధిపత్యానికి మమ్మల్ని అప్పగించుకుంటూ, మీ సార్వభౌమత్వానికి మమ్మల్ని తగ్గించుకొని, మీ రాజ్య అధికారమును మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటూ, సరెండర్ చేస్తూ, సాగిలపడి మీ పాదముల యొద్ద కూర్చొని నేర్చుకునే వారమై ఉండటానికి మాకు కృప దయచేయమని వేడుకుంటూ, మీ గొప్ప సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.